దైవ సేవకుల యొక్క ప్రార్థన ఆశీర్వాదంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఒక చిన్న పల్లవి చరణం పాడిన తర్వాత కానుకలను సమర్పించుకొని ఆ మీదట మన ముందుకు సాగి మన స్తుతి ఆరాధనతో సమయాన్ని దైవ సేవకులకి ఇచ్చేద్దాం. చిన్న పాట పాడుకుందాం అందరం కలిసి. అనురాగాలు కురిపించే అనే పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్తస్వరాలుగా నే పాడనా. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్తస్వరాలుగా నీ పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయా. చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్. అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్ను వెనుదీయక పోరాడుటకు. అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్ను వెనుదిరిగి చూడక పోరాడుటకు. ఆశ్చర్యకరమైన నీ కృప పొంది, ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే. ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్తస్వరాలుగా నీ పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయా. హల్లెలూయా. ఖచ్చితంగా మీ ప్రార్థన ఎంతైనా అవసరం. మీ అందరూ కలిసి ప్రార్థన చేయండి. సంఘం నిమిత్తము మరి మంచి మందిరం కట్టాలని ఆశపడతా ఉన్నాం. మరి అలా దిగండి. థ్యాంక్ యూ. మందిర విషయంలో మీ అందరూ ప్రార్థన చేయండి. మరి ఇక్కడే అద్దెకి తీసుకున్నాం. సొంత మందిరాన్ని నిర్మించాలని ఆశపడుతూ ఉన్నాం. మీ అందరూ ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా.